హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను. మరి ఈ వీడియో దేని గురించి అంటే, ఒక మనిషికి ప్రశాంతత కావాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఏకాగ్రతను పెంచుకోవాలన్నా, అనుకున్న పనులు అనుకున్నట్టు చేయాలన్నా, మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని మరింతగా పెంచుకోవాలన్నా, ఇలా ఏదైనా సరే మన మైండ్తోనే ముడిపడి ఉంటాయి. మన మైండ్ని, మనస్సుని సరైన విధంగా ఉపయోగించాలన్నా, మరింత శక్తివంతంగా మార్చాలన్నా మనకు ధ్యానం అనేది చాలా చాలా అవసరం. ఈ ధ్యానం ద్వారా మన బాడీని, మన మైండ్ని, ఇంకా మనలోని ఎన్నో ఏళ్లుగా ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉండిపోయిన శక్తులను వెలికి తీయాలన్నా కూడా ఈ ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరి అటువంటి ధ్యానం చేయటానికి కొన్ని ఇబ్బందుల వలన కావచ్చు, లేదా అంత సమయం లేకపోవడం వలన, లేదా చెయ్యాలనే ఇంట్రెస్ట్ లేకపోవడం వలన ధ్యానాన్ని చాలామంది అవాయిడ్ చేయడం జరుగుతుంది. కారణం ఏదైనా సరే ధ్యానం మాత్రం చాలామంది చేయలేకపోతున్నారు. అయితే మెడిటేషన్ చేయకుండా కూడా ఇక్కడ మనం మెడిటేషన్ వలన వచ్చే లాభాలన్నిటినీ కూడా కొన్ని సాధనల ద్వారా మనం పొందగలుగుతాము. ఇక్కడ మీరు గంటల గంటల సమయాన్ని కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయనవసరం లేదు. ఇక్కడ మీకు కొన్ని సెకండ్ల సమయం అయితే చాలు. మీరు ధ్యానం వలన వచ్చే లాభాలను పొందటానికి కొన్ని సెకండ్ల నుండి కొన్ని గంటల వరకు మీరు మీ వీలును బట్టి, మీ సమయాన్ని బట్టి ఎంతసేపు అయినా మీరు ఈ సాధనని చేసుకోవచ్చు. ఈ సాధన కోసం మీరు ఎంత సమయాన్నైనా కేటాయించుకోవచ్చు. మరింతకీ ఎన్నో ధ్యాన లాభాలను అందించే కొన్ని టెక్నిక్స్ ఏంటి అనే విషయానికి వస్తే, వీటిలో మొదటిది, మీరు ఏం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ఆ పని మీద కొన్ని సెకండ్ల పాటు మీ దృష్టిని ఉంచగలగాలి. మీరు పని చేస్తున్నప్పుడు మీ ఆలోచన ఎక్కడో కాకుండా మీ పని మీదనే కొన్ని సెకండ్లు ఉంచగలగాలి. మీరు వంట చేస్తున్నప్పుడు మీరు కొన్ని సెకండ్లు మీ ఆలోచనల మీద ఫోకస్ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా మీ ఆలోచన అనేది అక్కడితో ఆగిపోతుంది. ఆ సమయంలో మీ దృష్టిని పూర్తిగా మీరు చేస్తున్న వంట మీదనే కేంద్రీకరించండి. ఇలా గంటల గంటలు చేయనవసరం లేదు. మీరు చేస్తున్న ఏ పనిలోనైనా కొన్ని సెకండ్ల పాటు ఎలాంటి ఆలోచన లేకుండా మీ ఫోకస్ మీరు చేస్తున్న పని మీద ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వలన ఎప్పటికప్పుడు మీరు మీ ఆలోచనల్ని అదుపు చేయగలుగుతారు. అలానే ఎరుకుతో కూడా ఉంటారు. ఇలా మీరు ఏ పని చేస్తున్నా మీ దృష్టిని ఎప్పటికప్పుడు కొన్ని సెకండ్ల పాటు మీరు చేసే పని మీద ఉంచగలగాలి. ఇలా మీరు ఎంత సమయం ఉంచగలుగుతున్నారో, రోజులో ఎన్నిసార్లు ఈ సాధనని చేస్తున్నారో ఎప్పటికప్పుడు లెక్కించుకుంటూ ఉండండి. ఇలా చేయడం వలన కూడా మీలో ఫోకస్ అనేది పెరుగుతూ ఏకాగ్రత అనేది నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంది. ఇక రెండవ సాధన, మీరు రోజులో ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా సరే ఈ సాధనని చేయవచ్చు. అదేంటంటే నెంబర్స్ని కౌంట్ చేయడం. అది ఎలా అంటే, మీరు 1 నుండి 10 లేదా 20 అంకెల వరకు లెక్కించాలి. ఇలా లెక్క పెడుతున్నప్పుడు మీలో ఆలోచన అనేది రాకుండా మీ దృష్టిని పూర్తిగా మీరు లెక్క పెడుతున్న అంకెల మీద మాత్రమే ఉండాలి. ఒకవేళ మీరు నెంబర్స్ని లెక్క పెడుతున్నప్పుడు మీ ఆలోచన అనేది మిమ్మల్ని ఆటంకపరుస్తుంది అంటే, మళ్ళీ మీ కౌంటింగ్ అనేది మొదటి నుండి ఆరంభించాలి. ఇలా మీరు టార్గెట్ పెట్టుకున్న నెంబర్ని రీచ్ అయ్యే వరకు, మీలో ఆలోచన రాకుండా ఉండేంత వరకు మీరు నెంబర్స్ని కౌంట్ చేస్తూనే ఉండాలి. ఇలా మీ దృష్టిని నిలకడగా మారుతున్న కొద్దీ మీరు నెంబర్స్ని పెంచుకుంటూ మీ సమయాన్ని, ఇంకా ఫోకస్ని కూడా పెంచుకోవచ్చు. ఇక మూడవది నామస్మరణ. మీకు నచ్చిన దైవం యొక్క నామస్మరణని కనీసం 5 నుండి 9 సార్లు అయినా సరే మీరు ఎలాంటి ఆలోచన లేకుండా మీ దృష్టిని పూర్తిగా దైవం యొక్క నామస్మరణ మీదనే ఉండేలా చూసుకోవాలి. కనీసం మీరు 5 సార్లైన నామాన్ని ఎలాంటి ఆలోచన లేకుండా మీ మనస్సుని మీరు చెప్పే నామం మీద మాత్రమే ఉండేలా చూసుకోవాలి. మధ్యలో ఆలోచన అనేది వస్తే మళ్ళీ మొదటి నుండి నామాన్ని స్మరించాలి. ఇలా మీరు పెట్టుకున్న టార్గెట్ని ఆలోచన లేకుండా పూర్తి చేసే వరకు మీరు ఆ నామాన్ని జపిస్తూ ఉండాలి. ఇక నాలుగవది, మీ శ్వాసను గమనించడం. మీ శ్వాసను 5 నుండి 10 సార్లు కానీ, 10 నుండి 20 సార్లు కానీ కేవలం శ్వాసను మాత్రమే గమనించాలి. మీ దృష్టి ఆలోచన మీదకు వెళ్తే కనుక మళ్ళీ మొదటి నుండి మీ శ్వాసను గమనించాలి. ఇలా మీరు వీటిలో దేనిని పాటించాలి అన్నా దీనికి కొన్ని నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. మనం మన ఆలోచనల్ని నియంత్రించుకుంటూ మనలో ఏకాగ్రతను పెంచుకోవడానికి మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఆ నియంత్రణ అనేది ఈ సాధనల వలన కూడా సాధ్యమవుతుంది. ఈ సాధనని కొంతకాలం చేయగలిగితే కనుక మీకు ధ్యానం చేయాలని లేకపోయినా క్రమేణా కొంతకాలానికి ధ్యాన స్థితిని చేరుకోవాలి అనే ఆలోచన మీలో కలిగి మీరు ధ్యాన సాధనని ఆరంభిస్తారు. ఈ సాధనల వలన ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, ఫోకస్ పెరగటం, మైండ్ యాక్టివ్గా ఉండటం, మిమ్మల్ని మీరు అధిగమించడం, మీ ఆలోచన అనేది మీ అదుపులోకి రావటం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియను రోజులో మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయడానికి ప్రయత్నించండి.
దీనివలన ధ్యానం అంటే ఏమిటో, ధ్యానం ఎందుకు చేయాలో, ధ్యానంలో ఉండే ఆ పవర్ ఏంటో తెలుసుకోవడానికి కొన్ని నిమిషాల పాటుగా చేసే ఈ చిన్న సాధన మీకు చాలా అంటే చాలా బాగా మీకు తెలియచేస్తుంది. దీనికి మీరు గంటల గంటల సమయం కేటాయించిన అవసరం లేదు. మీరు చేసే పనిని చేసుకుంటూ కూడా మీరు ఈ సాధనని చేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా ఈ సమయాన్ని పెంచుకుంటూ కొద్ది రోజులు చేసి చూడండి. మీ మనసు ఎంత ప్రశాంతంగా పాజిటివ్గా మారుతుందో మీకే అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.